నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. మాధవీలత బలం ఏమిటి? ఏ బలం కారణంగా ఆమె ప్రచారంలో దూసుకొని పోతున్నారు? ఈ విషయాలు మాట్లాడుకునే ముందు ఒక సూచన. పులి కన్ను వైడ్ ఐ ఛానల్ని చాలామంది మిత్రులు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. సంతోషం. కానీ మిత్రులకు సూచన ఏంటంటే, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎప్పుడు కొత్త వీడియో వచ్చినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినప్పుడు పక్కనున్న బెల్ బటన్ నొక్కి లైక్ చేస్తే మీలాగా ఎక్కువ మంది ఈ ఛానల్ని చూడటానికి వీలవుతుంది. ఇందులో సాహిత్య విషయాలు, సామాజిక విషయాలు, రాజకీయ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. మీతో ఆలోచనలు పంచుకోవడానికి చాలా బాగా వీలవుతుంది. విషయంలోకి వద్దాం. మాధవీలత బలం ఏమిటి అని అనుకుంటున్నాం కదా. ఏ రాజకీయ నాయకుడికైనా, నాయకురాలికైనా రాజకీయంగా ఎత్తుగడలు వేయటం, ప్రత్యర్థికి ఉన్నటువంటి బలహీనతలను తెలుసుకోవడం, ఏ బలహీనతను గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం ఉన్నది తెలుసుకోవటం ఒక ఉపయోగం. అట్లాగే తనకున్న బలం ఏంటి, తను ఏం చెప్పదలుచుకున్నది, ప్రజలకు సూటిగా ఏ విషయాలు అందాలి, ఏ విషయాలు ప్రజలకు సూటిగా అందితే తమకు ఓట్లు వస్తాయి, అంటే ప్రజల మద్దతు లభిస్తుంది, తను చేసే పనికి ప్రజల మద్దతు ఎలా లభిస్తుంది, ఇవి చాలా ముఖ్యమైనవి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉన్నది. అదేంటంటే వక్తృత్వం. బాగా మాట్లాడగలటం, మనసులో ఉన్నటువంటి ఆలోచనలను సూటిగా, ఏమాత్రం బెరుకు లేకుండా, వంకర టింకర లేకుండా, అన్వయ దోషం లేకుండా, ఆమె ఏం చెప్పింది, అతను ఏం చెప్పాడు అని తర్వాత ఆలోచించుకునేటటువంటి అవకాశం లేకుండా వినగానే ప్రజల మనస్సులో నాటుకోగలిగేటట్లుగా అనర్గళంగా మాట్లాడగలగటం అన్నది ఒక నాయకుడికి కానీ, నాయకురాలికి కానీ చాలా అవసరం. నేను నాయకుడు అంటే నాయకురాలు అని కూడా కలిసి వస్తుందని మిత్రులు గుర్తుపెట్టుకోండి. భాష అన్నది చాలా ప్రధానం. వక్తృత్వం అన్నది చాలా ప్రధానం. ప్రపంచంలో, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా గొప్ప రాజకీయ నాయకులు చాలా గొప్ప వక్తలై ఉండటం అన్నది మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలనుకునేటువంటి నాయకుడికి గొప్ప వక్తృత్వ గుణం ఉండటం, గొప్ప ఉపన్యాసకుడు కాగలగటం అన్నది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అక్కడ డెమోక్రసీలో అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా, అక్కడ రెండు పార్టీలు ఉంటాయి, రెండు పార్టీల వ్యవస్థ అది. ఇద్దరు వ్యక్తులు కూడా పక్క పక్కన నిలబడి ప్రజల ఎదురుగా, నేను ఇది చేస్తాను, నేను ఈ పనులు ప్రజలకు అందిస్తాను, ఈ పథకాలు ప్రజలకు అందిస్తాను, అవతల వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఇది, అతను చేయలేని, అతని అసమర్థత ఇది అని చెప్పి ప్రజల ముందు పక్క పక్కన నిలబడి మాట్లాడతారు. అక్కడ గొప్ప వక్తృత్వం ఉండి చెప్పదలుచుకున్నటువంటి విషయం సూటిగా ప్రజలకు చేరేటట్టు చెప్పలేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం చాలా కష్టం. అందుకే అమెరికన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వాళ్ళు చాలామంది చాలా గొప్ప వక్తలు, ఎక్కువ మంది, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. ఇది గమనించాలి. ప్రతి రాజకీయ నాయకుడికి ఇది చాలా అవసరం. ఈ గుణము మాధవీలత గారికి చాలా ఎక్కువగా ఉన్నది. ఆమె ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇళ్ళ అందరి దగ్గరికి పోయి వాళ్ళందరి మనసులో నాటుకోగలిగేటట్టు మాట్లాడగలగటానికి కారణం ఆమె వక్తృత్వ గుణం. అంతేకాకుండా ఎక్కువ కాలం ఆమె ఓల్డ్ సిటీలో నివసించి ఉన్న కారణంగా చాలా చక్కటి ఉర్దూ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా బాగా విద్యాధికురాలు కావటం వల్ల చాలా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ఈ రెండు కారణాల వల్ల ఆమె మీడియాలో దూసుకొని పోగలుగుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో పాత బస్తీలో మాట్లాడేటటువంటి ఉర్దూ భాషని ఫర్రాగా మాట్లాడగలిగి వాళ్ళందరూ మనసులు ఆకట్టుకోగలగడానికి ఆమెకున్నటువంటి పెద్ద బలం. ఉర్దూ, అక్కడ మాట్లాడేటువంటి ఉర్దూ మాటలు ఆమె చాలా బాగా మాట్లాడగలుగుతున్నారు. ఉర్దూ మాటలు ఏమాత్రం తడువుకోకుండా చాలా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. అందువల్ల పాత బస్తీలో ఉన్న అందరు ఓటర్ల దగ్గరికి ఆమె చాలా తేలిగ్గా వెళ్ళగలుగుతున్నారు. తెలుగు అంటే చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఆమె మాట్లాడే అన్నీ కూడా ఆమె అంత చక్కటి ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆప్కి అదాలత్లో ఆమె మాట్లాడినప్పుడు ఒక టీవీ ఛానల్ చేసినటువంటి మాటలు, దాంట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ, ఉర్దూ, హిందీ తెలిసిన వాళ్ళందరూ చాలా బాగా అర్థం చేసుకోగలిగారు. ఇది ఆమెకు ఉన్నటువంటి బలం. అట్లాగే ఒక టీవీ ఛానల్లో
ఇటుపక్క 10 మంది ఇటుపక్క 10 మంది కూర్చొని ఒక విలేకరులైనటువంటి వాళ్ళు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు చాలామంది ఆమె మీద పెద్ద దాడి చేసిన పద్ధతిలో మాట్లాడారు. ఆమె మాట్లాడే దాంట్లో లోపాలు ఇవి, మీ ఉద్దేశం ఏంటి, ప్రజలను విడదీయాలనుకుంటున్నారు, ఇట్లా రకరకాల ప్రశ్నలు వేశారు. బహుశా ఎన్టీవీ కావచ్చు అది. వాటన్నిటికీ ఎంతో నిబ్బరంగా, ఏమాత్రం తొణకకుండా బెణకకుండా ఆమె సమాధానాలు చెప్పారు. ఒక మహిళ అయి ఉండి కూడా, అంటే ఇక్కడ మహిళ పురుషుడు అని చెప్పి భేదంతోనే మాట్లాడట్లేదు. పురుషుల్లో ఎన్ని క్వాలిటీలు ఎంత ఉంటే స్త్రీలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉండొచ్చు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల కారణంగా మహిళలు ఇంత బలంగా ఇంత ముందుకు తీసుకొని రాలేకపోతున్నారు. కానీ ఈమెకు మాధవీలతకు దొరికినటువంటి అవకాశం అది. భాష అన్నది ఆమెకు గొప్ప సంపదగా మారింది. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా భాష అన్నది ఒక గొప్ప సంపద. అంత బాగా మాట్లాడగలగాలి. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో పోటీ చేసేటటువంటి వాళ్ళకి ఈ భాష రావటం అన్నది చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు నిలబడినటువంటి వేరు పార్టీల్లో నిలబడినటువంటి నాయకులు ఈ విధంగా మాట్లాడి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాగరికుల దగ్గరికి వాళ్ళు చేరలేకపోయినారు, ముస్లిమ్స్ దగ్గరికి వాళ్ళు చేరలేకపోయినారు. మాధవీలత గారికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది, ఆమెకు ఉన్నటువంటి బలం ఇది. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ, ప్రెస్తో మాట్లాడేటప్పుడు కానీ ఆమె 3 భాషలు చాలా క్షుణ్ణంగా మాట్లాడగలుగుతున్నారు. అటు ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ, అటు హిందీ కానీ, ఇటు తెలుగు కానీ చాలా బాగా మాట్లాడగలిగి ప్రజల దగ్గరికి చేయగలుగుతున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడికి చాలా అవసరమైనటువంటి లక్షణం. ఇటీవల మనకు కనిపించేటటువంటి రాజకీయ నాయకుల్లో ఈ లక్షణం ఎవరెవరికి ఉందో చూస్తే, నరేంద్ర మోదీ గారికి అద్భుతమైనటువంటి వక్తృత్వ శక్తి అందరికీ తెలిసిందే. అట్లాగే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ మీరు గమనిస్తే, అటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చక్కటి ఉర్దూ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. కమ్యూనికేషన్ స్కిల్స్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పర్ఫెక్ట్. అట్లాగే ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అంత బాగా మాట్లాడతారు. ఆయన ఉర్దూ అంత బాగోపోయినా తెలుగులో మాట్లాడి ప్రజల దగ్గరకు చాలా బలంగా చేరగలిగేటటువంటి లక్షణం ఉన్న నాయకుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అట్లాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంత గొప్ప వక్త కాదు, బాగా మాట్లాడగలిగేవాడు కాదు, గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజనీతి చేస్తాడు. అట్లాగే పివి నరసింహారావు గారు కూడా గొప్ప వక్త కాదు, మన్మోహన్ సింగ్ కూడా గొప్ప వక్త కాదు. కానీ వాళ్ళకి వేరే లక్షణాలు ఉండటం వల్ల వాళ్ళు రాణించారు. కానీ ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇది చాలా అవసరం. ఇప్పుడు ఆమె చేయగలుగుతున్నారు. ఇంకొక ముఖ్య విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆప్కి అదాలత్లో ఆమె మాట్లాడేటప్పుడు ఓవైసీ కుటుంబంలో వాళ్ళు ఆ పోటీ పడినటువంటి ఆ వ్యక్తులలో చేసినటువంటి అవకతవకలు కానీ, లోటుపాట్లు కానీ చెప్పగలుగుతున్నారు. అట్లాగే అవతల వాళ్ళ లోపాలను, రాజకీయ వ్యూహాల్లో లోపాలను ఎత్తి చూపటంలో కూడా ఆమె చాలా బలంగా పనిచేయగలుగుతున్నారు. ఇది ఆమెకి ఉన్నటువంటి బలం ఒకటి. ఆమె అక్కడ ఉన్నటువంటి విలేకరులు మాట్లాడుతుంటే ఓవైసీల మీద చాలా తీవ్రమైనటువంటి ప్రతిఘటనతో దాడి చేసి ఆమె మాట్లాడగలుగుతున్నారు. ఎట్లా అంటే, ఉదాహరణకి ఓవైసీలు 40 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఎంపీలుగా ఉన్నారు, ఎంత డెవలప్ చేశారు, ఏమి డెవలప్ చేశారు అని అంటున్నారు. నిన్న ఇవాళ ఆమె మాట్లాడుతూ ఓవైసీలు అక్కడ వాళ్ళు అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనుషులు తీసుకొస్తారు, పాకిస్తాన్ నుంచి మనుషులు తీసుకొస్తారు, ఇంకో చోట బయట నుంచి మనుషులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద ముస్లిమ్స్ని గురించి వాళ్ళు ఏం పట్టించుకున్నారు, ఏమి అభివృద్ధి చేయగలిగారు అని చెప్పి ఆమె నిలదీసి అడుగుతున్నది. అట్లాగే వాళ్ళు రకరకాల స్కీములలో వాళ్ళు ఏం చేయగలిగారు అని అడుగుతుంది. అట్లాగే ముస్లింలు ఎంతో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే బీఫ్ని గురించి మాట్లాడతాడేంటి ఆయన? అది అంత పెద్ద ఇష్యూనా? అది ఎందుకు అంత చిన్న ఇష్యూని పెద్దది చేసి దాన్ని పోలరైజ్ చేసి మాట్లాడగలిగేవాడు? అసలు వాళ్ళకన్నా అభివృద్ధిని తరక్కి గురించి, అంటే అభివృద్ధిని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఏ అభివృద్ధి పథకాలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఆమె సూటిగా అడుగుతుంది. ఇది ఒక నాయకుడికి కానీ నాయకురాలికి కానీ ఉండవలసినటువంటి లక్షణాలు. బాగా మాట్లాడగలిగి, స్పష్టంగా మాట్లాడగలిగి ప్రజల దగ్గరికి చేరడం, వాళ్ళు ఎవరికైతే టార్గెట్గా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి బలంగా చేరడం అన్నది చాలా అవసరమైనటువంటి గుణం. ఇది ఆమె 100% చేయగలుగుతున్నారు. అట్లాగే ఇంకొక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. మీరు ఫలానా ఇట్లా మాట్లాడారు కదా, ఫలానా ఇందులో మీరు మార్వాడీలను దూరం చేయాలని అన్నారు కదా అని ఒకళ్ళు అడిగితే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. వీళ్ళు నా ప్రత్యర్థులు అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ వాళ్ళు నా వీడియోలను మార్ఫింగ్ చేస్తున్నారు, బ్యాడ్ యాంగిల్లో చూపిస్తున్నారు, సరైన దాంట్లో చూపించట్లేదు, మార్ఫింగ్ చేస్తున్నారు, రకరకాల మాయాజాలాలు చేస్తున్నారు, అవన్నీ ఇప్పుడు తెలుస్తూ ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చారు ఆమె. సో
ఇప్పుడు ఈ కారణాలన్నిటి వల్ల మనం చూసినట్లయితే పాతబస్తీలో హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గంలో ఇంతకు ముందు లేనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఎన్నికల వాతావరణం మనకు కనిపిస్తున్నది. ఇంతకుముందు ఇలాంటి వాతావరణం ఇంతకుముందు కనీసం ఒక 3-4 విడతలుగా 3-4 ఎన్నికలలో జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. అప్పుడు ఈ వాతావరణం లేదు. ఇక్కడ స్పష్టంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య పోలరైజేషన్ కనపడుతోంది. కాంగ్రెస్ ఇంతవరకు పెట్టనేలేదు. కుటుంబ పాలన గురించి, వంశపారంపర్య పాలన గురించి మాట్లాడే ఇతర రాజకీయ పార్టీలు ఒకే ఎంపీ నియోజకవర్గంలో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు 40 సంవత్సరాలకు పైగా ఒకే కుటుంబంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో కూడా ఒకే నియోజకవర్గంలో ఒకే దాంట్లో 40 సంవత్సరాలుగా వస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళది కుటుంబ పాలన అని చెప్పి పార్టీలు మాట్లాడటానికి ముందుకు రావటం లేదు. ఎవరు మాట్లాడరు. దీని గురించి ప్రజాస్వామికంగా ఆలోచించిన వాళ్ళు మనకు ఆలోచించాలి. నేను మాధవీలత గారి ఉన్నటువంటి బలం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. ప్రతి రాజకీయ నాయకుడికి కూడా భాష పట్ల, వక్తృత్వం పట్ల మంచి అవగాహన ఉండాలి. ఉపన్యాస కళ పట్ల మంచి అవగాహన ఉండాలి. దాంట్లో ఆరితేరినట్లు ఉండాలి. అలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ వృత్తిలో ముందుకు పోవడం చాలా తేలికవుతుంది, చాలా ఇదవుతుంది. చక్కటి భాష మాట్లాడటం, చెత్త విషయాలు మాట్లాడకుండా సూటిగా మాట్లాడటం, అంతేకాకుండా వ్యక్తిగత విమర్శలకు దిక్కకుండా ఆధారం లేని చెత్త ఆరోపణలు చేయకుండా పకడ్బందీగా అవతలవాడు తప్పుడు మాటలు మాట్లాడకుండా హుందాగా మాట్లాడటం, హుందాగా విషయాన్ని ప్రజెంట్ చేయటం, విమర్శించిన విషయానికి పరిమితమై విమర్శించడం, వ్యక్తిగత అలవాట్ల గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకుండా విషయం మీదను దృష్టి పెట్టి మాట్లాడటం అన్నది రాజకీయ నాయకులకి చాలా గొప్ప బలం. కొత్తగా వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మంచి ఉపన్యాస కళ. చాలామంది రాజకీయ నాయకులకి వాళ్ళు స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే స్లోగాన్స్ కానీ, చాలా డెఫినేషన్స్ లాగా రాసేటటువంటి స్లోగాన్స్ కానీ, వీటన్నిటి వెనక కొంతమంది రచయితలు వాళ్ళు తోడ్పడుతుంటారు. కానీ రచయిత తోడ్పడినంత మాత్రాన, స్క్రిప్ట్ రైటర్స్ వెనకుండి రాసినంత మాత్రాన వక్తృత్వ కళ రాదు. స్క్రిప్ట్ రైటర్స్ విషయం ఇచ్చినా కానీ మాట్లాడలేకపోతే, ప్రజెంట్ చేయలేకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం చాలామంది నాయకులు చూస్తూనే ఉన్నాం. నా సూచన, రాజకీయ నాయకులందరికీ నా సూచన ఏంటంటే, ఒక సాహిత్య విద్యార్థిగా కానీ కాకుండా దాదాపు ఒక 34-35 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి వ్యక్తిగా వక్తృత్వం గురించి బాగా కొంత అయినా తెలిసినటువంటి వాడిగా రాజకీయ నాయకులు ఈ కళ నేర్చుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉన్నది. మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం, సామాజిక, సాహిత్య, రాజకీయ విషయాలపై ఇట్లా మాట్లాడుకోవటం కోసం పులికన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.